మనం సాధారణంగా శరీరంలో ఎక్కడైనా ఎముక విరిగితే వెంటనే ఒక ఎక్స్రే తీసి చూస్తాం కదా. ఆ తెల్లటి గీత ద్వారా సమస్య ఎక్కడుందో, దానికి ఎలాంటి చికిత్స చెయ్యాలో చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అవును, ఖచ్చితంగా. వ్యాధి నిర్ధారణ అనేది ఒక యంత్రం ద్వారా చాలా సులభంగా జరిగిపోతుంది కదా. కాని అదే కంటికి కనిపించని మనసు గాయపడినప్పుడు లేదా తీవ్రమైన గందరగోళంలో చిక్కుకున్నప్పుడు ఏ యంత్రంతో ఆ లోతులు చూడగలం? నిజమే, అది ఏ యంత్రం చెయ్యలేని పని. అందుకే ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మూలగ్రంథాల ఆధారంగా చెయ్యబోయే ఈ అధ్యయనంలో సరిగ్గా అలాంటి ఒక ప్రాచీన మార్గదర్శి గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే ప్రాచీన శ్రీలంకలోని అభయగిరి విహారానికి చెందిన అత్యంత ప్రామాణికమైన పాలి గ్రంథం విముక్తిమగ్గ. విముక్తిమగ్గ అంటే విముక్తికి మార్గమని అర్థం. అవును, త్రిపిటకాలలోని బోధనల ఆధారంగా రూపొందించబడిన ఈ గ్రంథం ఒక భిక్షువు తన మనసును ఏ విధంగా అత్యున్నత స్థితికి తీసుకువెళ్తాడో తెలిపే ఒక ధ్యానపూర్వక ప్రయాణం. ముఖ్యంగా ఇందులో బుద్ధానుస్సతి అనే ఒక అత్యున్నతమైన ప్రత్యవేక్షణ పద్ధతిని విశ్లేషించడమే మన లక్ష్యం. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. అభయగిరి విహారం అనేది ప్రాచీన కాలంలో మేధోమతనానికి ఒక గొప్ప కేంద్రం. అక్కడ రూపుదిద్దుకున్న ఈ గ్రంథం కేవలం ఒక చారిత్రక పఠనం కాదు. అంటే దైనందిన జీవితంలోని ఒత్తిడులను ఎలా ఎదుర్కోవాలో నేర్పే ఒక రకమైన మైండ్ మాన్యువల్ లాంటిది అంటారా? ఖచ్చితంగా. బాహ్య ప్రపంచంలోని ప్రలోభాల నుండి మనసు చెదిరిపోకుండా దానికదే ఒక ప్రశాంతమైన దీపంలాగా ఎలా దారి చూపాలో ఈ మార్గదర్శి స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ప్రత్యవేక్షణ అనేది ఏదో యాంత్రికంగా చేసే పని కాదండి. అది మనసు పొరలను విడదీసి చూసుకునే ఒక అత్యున్నత పద్ధతి. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. మనం సాధారణంగా బుద్ధుడు అనగానే ఒక చారిత్రక పురుషుడిని, ఒక నిర్దిష్టమైన వ్యక్తిని ఊహించుకుంటాం గదా. అవును, అందరూ అలాగే అనుకుంటారు. కాని ఈ మూల గ్రంథాన్ని పరిశీలిస్తే ఆ పదాన్ని కేవలం ఒక పేరుగా కాకుండా సాధించవలసిన ఒక గమ్యంగా, ఒక అత్యున్నతమైన విశేషణంగా చెబుతున్నట్లు అనిపిస్తోంది. అంటే ఈ ప్రత్యవేక్షణ చేసేటప్పుడు ఒక భిక్షువు కేవలం ఒక రూపాన్ని ధ్యానించడం లేదా? ఇది చాలా సూక్ష్మమైన పరిశీలన. మూల గ్రంథంలోని ఫుట్నోట్స్ ఆధారంగా పాలి పదాలను మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ గ్రంథంలో బుద్ధుణ్ణి వర్ణించడానికి స్వయంభూ అనే ఒక అద్భుతమైన పదాన్ని వాడారు. స్వయంభూ అంటే? స్వయంభూ అంటే తనకు తానే మార్గాన్ని నిర్మించుకున్నవాడు అని అర్థం. దీనితో పాటే అనాచర్యకో అనే మరో పదాన్ని కూడా ఉపయోగించారు. అనాచర్యకో అంటే బహుశా గురువు ఎవరూ లేనివాడు అని అర్థమా? సరిగ్గా చెప్పారు. అనాచర్యకు అంటే ఏ గురువు యొక్క సహాయం లేకుండానే ఇంతకుముందు ఎవరూ వినని సత్యాలను తనంతట తానే కనుగొన్నవాడు అని అర్థం. కాబట్టి ఒక భిక్షువు ఈ ప్రత్యవేక్షణ చేస్తున్నప్పుడు ఆ స్వయంభూ అనే స్వచ్ఛమైన స్థితిని తన స్వంత మనసులో ఆవాహన చేసుకుంటున్నాడన్నమాట. అవునండి. అంతేకాకుండా దశతు తథాగత బలేసు అంటే 10 రకాల అత్యున్నత శక్తులపై పూర్తి పట్టు సాధించిన విధానాన్ని కూడా ఈ గ్రంథం వివరిస్తుంది. 10 శక్తులు అంటే గాల్లో ఎగరడం లాంటివా? కాదు కాదు. ఇవి మాంత్రిక శక్తులు కావు. ఇవి సంపూర్ణమైన జ్ఞానానికి సంబంధించినవి. అంటే కారణం మరియు ఫలితాల మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా చూడగలగడం, విభిన్న మనస్తత్వాలను అర్థం చేసుకోగలగడం లాంటి మేధోపరమైన శక్తులివి. అలాగైతే ఈ స్వయంభూ మరియు అనాచర్యకో అనే పదాలను వింటుంటే నాకొక అద్భుతమైన దృశ్యం కళ్లముందు మెదులుతోంది. దీన్ని ఒక దట్టమైన అడవితో పోల్చి చూడవచ్చా? ఒక దట్టమైన అడవిలాగానా? ఎలా? అంటే దారి ఏమాత్రం లేని, సూర్యరశ్మి కూడా చొరబడని ఒక కారడవి అనుకోండి. అప్పటికే మరొకరు గీసి ఉంచిన పటాన్ని అనుసరించకుండా, ఎవరి పాదముద్రలు లేనిచోట తన సొంత అడుగులతో మొట్టమొదటి కాలిబాటను సృష్టించిన ఒక మార్గదర్శిలాగా. అద్భుతమైన రూపకం. ఖచ్చితంగా అలాగా అర్థం చేసుకోవచ్చు కదా. ఆ అడవిలో ఏ చెట్టు ఎక్కడుందో, ఏ ప్రమాదం పొంచి ఉందో ఎవరికీ తెలియదు. అలాంటి అజ్ఞాత ప్రదేశంలో నిశ్చలమైన మనసుతో ఒక ఖచ్చితమైన మార్గాన్ని ఏర్పరచడమనేది అత్యంత కష్టమైన పని. అటువంటి అత్యున్నతమైన స్థితి పట్ల అవగాహన పెంచుకోవడమే ఈ ప్రత్యవేక్షణకు పునాది అనిపిస్తోంది. అవును, ఆ కారడవి పోలిక ఈ తత్వానికి ఖచ్చితమైన అద్దం పడుతోంది. ఎందుకంటే ఆ అడవి అనేది మరేమిటో కాదు, అది మన అజ్ఞానానికి, మనస్సులోని గందరగోళానికి ప్రతీక.
ఆ అడవిలో దారి కనుక్కోవడమంటే మనస్సులోని చీకట్లను పారద్రోలి సత్యాన్ని దర్శించడమే. మ్మ్. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఈ స్వయంభూ స్థితి గురించి వినడానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. కాని ఆచరణలో చూస్తే సాధారణంగా 10 సెకండ్లు కళ్ళు మూసుకుని కూర్చోగానే మనసెటో వెళ్ళిపోతుంది కదా. అవును, అదొక సహజమైన సమస్య. పాత జ్ఞాపకాలు లేదా భవిష్యత్తు గురించిన భయాలు చుట్టుముడతాయి. మరొక భిక్షువు కూర్చుని ఈ ప్రత్యవేక్షణను ఏకాగ్రపతో ఎలా సాధిస్తాడు? దీనికి గ్రంథం 4 స్పష్టమైన సాంకేతిక అంశాలను సూచించింది కదా. ఆ పద్ధతి ఏమిటి? విముక్తిమగ్గా ఈ ధ్యాన ప్రక్రియను గాలికి వదిలేయకుండా చాలా శాస్త్రీయంగా 4 మూలస్తంభాలుగా విభజించింది. అవేమిటంటే, మొదటది ఆచరణ. ఆచరణ. అవును, దీని అర్థం మనసును ఎలాంటి ఇతర ఆలోచనల వైపు చెదరకుండా ఆ అత్యున్నత గుణాలపైనే స్థిరంగా ఉంచడం. ఇక రెండవది లక్షణం. అంటే ఆ విశిష్టమైన గుణాలను గుర్తుచేసుకోవడమా? కేవలం పైపైన గుర్తుచేసుకోవడం కాదండి, వాటిని మనసులో స్పష్టంగా వ్యక్తమయ్యేలా, అనుభూతి చెందేలా చేయడం. మూడవది ముఖ్యమైన విధి. ఈ ప్రక్రియ యొక్క అంతిమ విధి గౌరవాన్ని పెంపొందించడం. ఇక్కడ గౌరవమంటే భయం కాదు, సత్యం పట్ల ఏర్పడే స్వచ్ఛమైన ఆరాధనాభావం. ఓ, అర్థమైంది. మరి 4వ స్తంభం? నాల్గవది ఈ మొత్తానికి ప్రాథమిక కారణం లేదా పునాది. అదే శ్రద్ధావృద్ధి చెందడం. ఈ 4 స్తంభాలు నిలబడాలంటే ఒక ముఖ్యమైన సాధనం కావాలి. అదే పాలీ పదం సతి. ఆంగ్లంలో దీనిని మైండ్ఫుల్నెస్ అంటారు, కాని ఆ అనువాదం దీని పూర్తి అర్థాన్ని ఇవ్వదు. అంటే సతి అనేది కేవలం మనస్సును గమనించడం కాదా? కాదు. గ్రంథం ప్రకారం అందులో 2 చురుకైన చర్యలు ఉన్నాయి. ఒకటి ధారణత, అంటే ఆ ఉన్నత గుణాలను మనసులో గట్టిగా పట్టుకుని నిలుపుకోవడం. రెండవది అపిలాపనత, అంటే వాటిని ఏ పరిస్థితిలోనూ మర్చిపోకుండా ఉండటం. గుణాలు మనసులో నుండి తేలిపోయి బయటకు పోకుండా చూసుకోవడం. నేనిక్కడ కొంచెం ఆపాలి. ఒక ముఖ్యమైన పదం గురించి అడగాలి. చెప్పండి. శ్రద్ధ అనేది ఈ ప్రత్యవేక్షణకు ప్రాథమిక పునాది అని మీరు చెప్పారు గదా. కాని ఆధునిక సమాజంలో శ్రద్ధ అనగానే ఎలాంటి ప్రశ్నలు అడగకుండా గుడ్డిగా ఒక విషయాన్ని నమ్మేయడం అనే ఒక బలమైన అపార్థముంది కదా. త్రిపిటకాల బోధనల ప్రకారం ఇది ఎలా భిన్నమైనది? ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. శ్రద్ధ గురించి మనం ముందుగా తెలుసుకోవాల్సిన వాస్తవం ఇదే. త్రిపిటకాల ప్రకారం శ్రద్ధ అనేది ఏమాత్రం గుడ్డి నమ్మకం కాదు. ఓహ్, కాదా? కాదు. గుడ్డి నమ్మకం మనిషిని ప్రశ్నించని వాడిగా మారుస్తుంది. కాని ఇక్కడ చెప్పబడిన శ్రద్ధ ఒక భిక్షువు యొక్క చంచలమైన మనసును స్థిరపరిచే ఒక అత్యంత బలమైన పునాది. దీనిని సముద్రంలో పడవకు వేసే లంగరుతో పోల్చవచ్చు. లంగరులాగానా? అవును. తీవ్రమైన గాలికి, అలల తాకిడికి పడవ అటూ ఇటూ కొట్టుకోపోకుండా లంగరు ఎలాగైతే ఒకేచోట స్థిరంగా ఉంచుతుందో, దైనందిన జీవితంలోని కష్టాల వల్ల మనసు చెదిరిపోకుండా ఈ శ్రద్ధ కాపాడుతుంది. ఇది కేవలం ఎవరో చెప్పారని నమ్మడం కాదు, పదే పదే సత్యాన్ని స్వయంగా దర్శించడం ద్వారా వృద్ధి చెందే ఒక స్పష్టమైన అవగాహన. అంటే దీనంతటి అర్థమేమిటి? ఒక భిక్షువు ఈ సతి ద్వారా ధారణత మరియు అపిలాపనత ఉపయోగిస్తూ శ్రద్ధను పునాదిగా చేసుకుని ఈ ప్రత్యవేక్షణను నిరంతరం ఆచరించినప్పుడు వాస్తవానికి జరిగే మార్పులేమిటి? 10 సెకండ్లకే చెదిరిపోయే మనసు ఎలాంటి నిర్దిష్టమైన ఫలితాలను పొందుతుంది? ఈ సాధన వల్ల మనసులో జరిగే పరివర్తన గురించి గ్రంథం చాలా విపులంగా చర్చించింది. ఇక్కడ చారిత్రక గ్రంథాలలో కనిపించే ఒక ఆసక్తికరమైన పండిత వ్యత్యాసం గురించి కూడా చెప్పుకోవాలి. మూలపాఠంలో మొత్తం 18 ప్రయోజనాలు ఉన్నాయని ప్రస్తావించినప్పటికీ వాటిని వివరించే జాబితాలో మాత్రం 14 ప్రయోజనాలు మాత్రమే స్పష్టంగా పేర్కొన్నారు. ఆ 14 ప్రయోజనాలేమిటి? ముఖ్యంగా మనమిందాక మాట్లాడుకున్న శ్రద్ధ మరింత బలపడుతుంది. దానితో పాటు అపారమైన ఆనందం వృద్ధి చెందుతుంది. ఈ ఆనందం బాహ్య వస్తువుల వల్ల వచ్చేది కాదు, మనసు స్థిరంగా ఉండటం వల్ల లోపలి నుండి ఉప్పొంగే ప్రశాంతత. ఓ, లోపలి నుండి వచ్చే ప్రశాంతత. అవును. అంతేకాకుండా ఎలాంటి మానసిక కష్టాలనైనా తట్టుకునే అపారమైన శక్తి, ఒక నిర్భయత్వం కలుగుతాయి. ఈ జాబితాలో వాటన్నిటికంటే ఒక అత్యంత విశిష్టమైన భావన ఉంది. అదే హిరి ఒత్తప్ప. హిరి ఒత్తప్ప. ఈ పదం వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ కలయిక అర్థమేమిటి? ఇది ఒక భిక్షువు మనసును ఎలా మారుస్తుంది? హిరి ఒత్తప్ప అంటే చెడు పట్ల లేదా హానికరమైన ఆలోచనల పట్ల సహజంగా కలిగే సిగ్గు మరియు భయం. దీని కొంచెం వివరంగా చూద్దాం. హిరి అంటే తనమీద తనకున్న గౌరవం వల్ల తప్పు చేయడానికి అంతర్గతంగా ఫీలయ్యే సిగ్గు.
హ్మ్. ఒత్తప్ప అంటే ఆ తప్పు చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే పరిణామాల పట్ల ఉండే భయం. ఇది ఎవరికి వారే అంతర్గతంగా ఏర్పరచుకునే ఒక నైతిక దిక్సూచి. అంటే తప్పు చేయడానికి బయట ఎవరైనా చూస్తున్నారనే భయంతో ఆగిపోవడం కాదు, తాను చేరుకోవాలనుకున్న ఆ స్వయంభూ పవిత్రతకు భంగం కలుగుతుందేమోనన్న అంతర్గతమైన సిగ్గు అనమాట. ఖచ్చితంగా. ఈ హిరి ఉత్తప్ప అనే గుణం వృద్ధి చెందినప్పుడు ఒక భిక్షువు ఎప్పుడూ ఆ సత్యంతోనే కలిసి ఉన్నట్లుగా భావిస్తాడు. దీని ఫలితంగా ఆ మనసు సహజంగానే సుగతి అంటే ఒక మంచి గమ్యం వైపు లేదా అంతిమంగా బుద్ధభూమి వైపు మొగ్గు చూపుతుంది. ఈ హిరియోత్తప్ప అనే భావనను వింటుంటే ఇదొక నిబంధనలాగా కాకుండా మనసుకుండే ఒక సహజమైన రోగనిరోధక వ్యవస్థలాగా, అంటే ఇమ్యూన్ సిస్టంలాగా అనిపిస్తోంది కదా. ఇమ్యూన్ సిస్టమ్. అవును, మంచి పోలిక. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఎలాగైతే బయట నుంచి వచ్చే హానికరమైన బ్యాక్టీరియాను రాగానే వెంటనే గుర్తించి తిరస్కరిస్తోందో, అలాగే ఒక భిక్షువు ఈ ప్రత్యవేక్షణ ద్వారా ఈ హిరి ఒత్తప్పను వృద్ధి చేసుకున్నప్పుడు అది హానికరమైన ఆలోచనలను లోపలికి రానివ్వకుండా వెనువెంటనే తిరస్కరిస్తోంది. ఇది లోపల నుండి పనిచేసే ఒక అద్భుతమైన రక్షణ కవచమన్నమాట. అవును, సరిగ్గా అలాగే పనిచేస్తుంది. ఆ అదృశ్య కవచం మనస్సును నిరంతరం కాపాడుతుంది. ఈ అంతర్గత రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఏ ప్రలోభమూ మనస్సును కలుషితం చేయలేదు. ఇదంతా ఒకెత్తైతే ఈ 14 ప్రయోజనాల జాబితా చివరలో ఉన్న విషయం నన్ను నిజంగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ప్రత్యవేక్షణను నిరంతరం ఆచరించే భిక్షువు ఒక బుద్ధ ఇమేజ్ హౌస్లాగా, అంటే ఒక పవిత్రమైన మందిరంలాగా మారిపోతాడని గ్రంథంలో ఉందట కదా. అవును, ఉంది. నేను మొదట చదివినప్పుడు ఇది చాలా వింతగా అనిపించింది. ఒక మనిషి భౌతికంగా ఒక మందిరంలాగా ఎలా మారతాడు? దీని వెనక ఉన్న అసలు అర్థమేమిటి? ఇది కేవలం ఒక కవితాత్మక వర్ణనా? ఇక్కడ ఆకట్టుకునే విషయమేమిటంటే, ఈ పంక్తిని అర్థం చేసుకోవడంలో ప్రాచీన కాలంలోనే కొన్ని ఆసక్తికరమైన అనువాద వ్యత్యాసాలు జరిగాయి. ఫుట్నోట్స్లో మనకొక ముఖ్యమైన ఆధారం దొరుకుతుంది. సంగపాలుడు అనే ప్రాచీన అనువాదకుడు ఈ భాగాన్ని అనువదించేటప్పుడు ఒక చిన్న పొరపాటు చేశాడు. ఎలాంటి పొరపాటు? అక్కడ వాడిన పాలీ మూల పదం శరీర. శరీర అంటే భౌతికమైన దేహమని అర్థం. కాని ఆయన దాన్ని ఒక విగ్రహం అని పొరబడ్డాడు. ఆ పొరపాటు వల్లే విగ్రహం ఉండే ఇల్లు అని అర్థం వచ్చింది. ఓ, అంటే అసలర్థం వేరే ఉందా? అవును. మూలగ్రంథం చెబుతున్న అసలర్థమేమిటంటే, ఒక భిక్షువు తన మనస్సులో ఆ అత్యున్నతమైన స్వయంభూ గుణాలను నిరంతరం ప్రత్యవేక్షణ చేయడం వల్ల ఆ గుణాలు ఆ సాధకుడి దేహంలో మనస్సులో పూర్తిగా స్థిరపడిపోతాయి. అప్పుడు ఆ భిక్షువు యొక్క దేహమే ఒక చేతియ ఘరలాగా మారుతుంది. చేతియ ఘర అంటే? చేతియ ఘర అంటే స్తూపంతో కూడిన పవిత్రమైన మందిరం అని అర్థం. అంటే ఉదాహరణకు మనం చరిత్రలో చూసే అజంతా గుహలు లేదా అనురాధపురంలోని చూపారా లాంటి ప్రాచీన పవిత్ర కట్టడాల్లాంటివా? అచ్చం అలాంటివే. ఆ ప్రాచీన చేతియ ఘరలు ఎంతటి పవిత్రతను సంతరించుకుని ఉంటాయో, అక్కడికి వెళ్లగానే ఆ వాతావరణం వల్ల మనస్సుకు ఎంతటి ప్రశాంతత కలుగుతుందో మనం ఊహించుకోవచ్చు కదా. ఖచ్చితంగా. ఎవరైతే తన మనసులో ఈ ప్రత్యవేక్షణను నిరంతరం కొనసాగిస్తాడో ఆ భిక్షువు దేహం మరియు మనసు కూడా అంతటి పవిత్రమైన స్మారకంగా మారుతాయని విముక్తి మగ్గ అత్యంత పండిత శైలిలో వివరిస్తోంది. ఆ భిక్షువు ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఒక పవిత్ర మందిరం ఉన్నట్లే. ఆ పవిత్రత అనేది రాళ్లతో ఇటుకలతో కట్టిన గుడిలో లేదు. ఆ అత్యున్నత గుణాలను తనలో నిలుపుకున్న ఆ భిక్షువు మనసులోనే ఉంది. ఇది ఈ సాధన యొక్క అత్యున్నతమైన శిఖరం. ఖచ్చితంగా. దీన్ని మనం విస్తృత కోణంలో పరిశీలిస్తే విముక్తి మగ్గ అనేది కేవలం అభయగిరి విహారానికి చెందిన ఏదో ఒక పాత గ్రంథం కాదు. శ్రద్ధ అనే బలమైన లంగరు ద్వారా, నిరంతర ప్రత్యవేక్షణ అనే సాధన ద్వారా ఒక భిక్షువు తన మనస్సును కష్టాల నుండి కాపాడుకునేందుకు ఒక అభేద్యమైన అంతర్గత కోటను నిర్మించుకునే విధానమిది. అద్భుతం. ఒక భిక్షువు బాహ్య ప్రపంచంలో భౌతికంగా ఎలాంటి ఆలయాలను నిర్మించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సతి ద్వారా ఆ గుణాలను పట్టుకుని శ్రద్ధ అనే పునాదితో తమ స్వంత మనసునే ఒక పవిత్రమైన మందిరంగా మార్చుకోవచ్చు. అవునండి, అదే అసలైన మార్గం. మరియు మనం ఇందాక చెప్పుకున్న ఆ హిరి ఒత్తప్ప అనే రోగనిరోధక వ్యవస్థ ఈ పవిత్ర మందిరంలోకి ఎలాంటి చెత్త ఆలోచనలు రాకుండా కాపలా ఉండే ఒక రక్షక భటుడిలా పనిచేస్తోందనమాట. ఇదంతా ఒకదానికొకటి ఎంత అద్భుతంగా అనుసంధానించబడి ఉందో కదా. అవును, అద్భుతమైన విధానమిది. ఈనాటి అధ్యయనం ద్వారా మనం ఒక లోతైన ప్రయాణం చేశాం.
విముక్తిమగ్గలోని బుద్ధానుసతి అనేది కేవలమొక ప్రార్థన కాదని అది మనస్సును మూలాల నుండి మార్చివేసే ఒక పరివర్తన విధానమని తెలుసుకున్నాం. ఎవరి మార్గాన్ని వారు నిర్మించుకునే ఆ స్వయంభూ లక్షణాన్ని స్మరించడం, సతి అనే అప్రమత్తతతో మనస్సును ఒక మంచి గమ్యం వైపు నడిపించడమెలాగో విడమర్చి చూశాం. నిజమే. ఇదంతా విన్న తర్వాత నాకొక ఆలోచన వస్తోంది. సాధారణంగా ప్రతిరోజూ ఉదయం లేచినప్పట్నుండి దైనందిన జీవితంలోని చింతలతో, భయాలతో మనస్సును నింపుకుంటూ ఉంటాం. అలా ఎటువంటి కాపలా లేకుండా ఆలోచనలను వదిలేయడం వల్ల ఆ మనస్సు దానంతటదే ఒక అశాంతి నిలయంగా మారుతుంది. ఖచ్చితంగా. అదే గనక ఈ ప్రాచీన మార్గములో సూచించినట్లుగా ఆ స్వయంభూ యొక్క అత్యున్నతమైన, స్వచ్ఛమైన గుణాలను పదే పదే మన మనసులోకి ఆహ్వానిస్తే, ఆ అస్పష్టమైన ఆలోచనల కారడవిలో అదుగుపెట్టినప్పుడు భయం బదులు శ్రద్ధను ఎంచుకుంటే, హిర్ ఒత్తప్ప అనే కవచాన్ని ధరిస్తే రేపటికల్లా ఆ మనసు ఎంతటి అద్భుతమైన పవిత్ర మందిరంగా మారుతుందో కదా. ఏ ఎక్స్రే యంత్రం కూడా పసిగట్టలేని ఆ అంతర్గత మార్పు మన ఆలోచనా విధానాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో ఆలోచించండి. ఈ ప్రకోపకమైన ఆలోచనతో ఈనాటి లోతైన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.